లాస్ట్ 24 గంటల్లో వచ్చిన క్రికెట్ అప్డేట్స్ ఎపిసోడ్ 33. నిన్న పంజాబ్ కి సిఎస్కే కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ టీం 5 వికెట్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో సిఎస్కే టీం ఫస్ట్ బ్యాటింగ్ దిగి 209 రన్స్ కొట్టింది. ఈ స్కోర్ ని పంజాబ్ టీం 18.4 ఓవర్స్ లో చేసేసి పక్కన పెట్టింది. సిఎస్కే టీం లో హైయెస్ట్ రన్స్ కొట్టింది ఆయుష్ మాత్రే విత్ 73 రన్స్. పంజాబ్ టీం లో హైయెస్ట్ రన్స్ కొట్టింది శ్రేయస్ అయ్యర్ విత్ 50 రన్స్. నిన్నటి మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ 3 వైట్ బాల్స్ చేశాడు. 2024 ఐపీఎల్ నుండి ఇప్పటి వరకు మనోడు ఐపీఎల్ లో 51 వైట్ బాల్స్ చేశాడు. తనే కాదు మొహమ్మద్ సిరాజ్ కూడా 51 వైట్ బాల్స్ చేశాడు. నిన్నటి మ్యాచ్ లో సిఎస్కే టీం 200+ రన్స్ కొట్టింది. ఐపీఎల్ లో ఎక్కువ సార్లు 200+ రన్స్ కొట్టిన టీమ్స్ లిస్ట్ లో ఈ టీం టాప్ లో ఉంది. సిఎస్కే టీం టాప్ లో ఉంది. అభిషేక్ శర్మకి 25% మ్యాచ్ ఫీజ్ ని ఫైన్ గా వేశారు. దానితో పాటు ఒక డిమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు మనోడికి. ఎందుకు అని అడిగితే కేకేఆర్ మ్యాచ్ లో మనోడు అవుట్ అయ్యాడు. ఎందుకు అని అడిగితే మనోడు కేకేఆర్ మ్యాచ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అది ఫెయిర్ క్యాచ్ కాదు అని చెప్పి మనోడు ఫీల్ అయ్యాడు. ఈవెన్ ఎంపైర్స్ కూడా అవుట్ ఇచ్చేశారు. అలా ఇవ్వడం మనోడికి నచ్చలేదు. ఇంకేముంది, మనోడు గ్రౌండ్ లోనే బూతుల వర్షం కురిపించాడు ఎంపైర్స్ మీద. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మనోడికి 25% మ్యాచ్ ఫీజ్ ని ఫైన్ గా వేశారు. ఒక డిమెరిట్ పాయింట్ ఇచ్చారు. ఇవాళ ఎంఐకి డీసీకి మధ్య మ్యాచ్ జరుగుతుంది. సో నిన్న రోహిత్ శర్మ ఢిల్లీకి వచ్చారు. తను ఢిల్లీకి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ తను చూడడానికి వచ్చారు. ఆ ఫ్యాన్స్ లో మనోడు ఇరుక్కుపోయాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో ఒక మంచి రిలేషన్షిప్ ని బిల్డ్ చేయాలని చెప్పి చూస్తుంది. T20 వరల్డ్ కప్ టైంలో బీసీబీ చేసిన ఎక్స్ట్రాలు మనం అందరం చూసాం. అయితే వాళ్ళకి తెలిసి వచ్చిన పాయింట్ ఏంటి అంటే బీసీసీఐతో పెట్టుకుంటే వాళ్ళకి క్రికెటే ఉండదని చెప్పి. అందుకే వాళ్ళు బీసీసీఐతో ఒక మంచి రిలేషన్షిప్ ని బిల్డ్ చేయాలని చూస్తున్నారు. నిన్న బీసీసీఐకి ఒక లెటర్ కూడా రాశారంట వాళ్ళు. సో దట్స్ ద వీడియో మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.